Welcome to NEET Masti. Myself, a second year MBBS student. Let's come to the video. మీరు మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ నీట్ కౌన్సిలింగ్ కాంటాక్ట్ అస్ అట్ మెడికో మస్తి ఇన్స్టాగ్రామ్లో. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు ఎప్పుడప్పుడు ఒక పీడిఎఫ్స్ అన్ని పెడుతూ ఉంటాను. ఫస్ట్లీ లెట్స్ కమ్ టు ద వీడియో. తెలంగాణ స్టేట్ యొక్క డిస్ప్లే లిస్ట్ అంటే ఇది మనం మెరిట్ లిస్ట్ అంటాం, కానీ ఇది మెరిట్ లిస్ట్ కాదు. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే మనం ఈ యొక్క స్టేట్కి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి ఎవరు ఏ సబ్ కేటగిరీ, ఎవరు ఏ సబ్ క్యాస్ట్ అన్ని డివిజన్ చేసి ఒక మెరిట్ లిస్ట్ వదులుతారు. దాన్ని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటారు. ఇది డిస్ప్లే లిస్ట్ అంటే ఈ యొక్క తెలంగాణ స్టేట్ నుంచి ఎంతమంది ఇయర్ క్వాలిఫై అయ్యారు అనేది తీసుకొని దీన్ని రిలీజ్ చేస్తారు. దీన్ని మనం స్టేట్ ర్యాంక్స్ అనుకుంటాం, కానీ ఇది ఎగ్జాక్ట్ మెరిట్ లిస్ట్ కాదు. దీని ప్రీవియస్ ఇయర్ క్వాలిఫైడ్ లిస్ట్తో లాస్ట్ ఇయర్కి ఇయర్ కంపేర్ చేస్తూ ఎంత మాత్రం కట్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది ఈ వీడియోలో ప్రతి కేటగిరీకి చెప్పబోతున్నాను. ఇంకా ఈ వీడియోలో ఇంకో ఏమిటంటే ఇక్కడ మనకు ఓబీసీలో సబ్ కేటగిరీస్ ఇవ్వలేదు, కానీ మనం ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తూ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒక అవగాహన తెచ్చుకొని చేస్తున్నాము. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎంత ఇయర్ యొక్క తెలంగాణ స్టేట్లో కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అస్ అండ్ ఇన్స్టాగ్రామ్ మెడికో మస్తి అని సెర్చ్ చేస్తే 4600 అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు. మీరు కూడా ఫాలో అవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ లెట్స్ కమ్ టు ద వీడియో. యొక్క తెలంగాణ కట్ ఆఫ్ అనాలిసిస్లో ఫస్ట్లీ వెళ్ళే ముందు మనం ఒకసారి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనాలిసిస్ చూద్దాం. ఒక మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనాలిసిస్లో ఫస్ట్లీ 650 అబోవ్ ప్రీవియస్ ఇయర్కి ఇయర్ కంపేర్ చేసుకుంటే మనకి ఇయర్ 385 మెంబర్స్ ఉన్నారు. 600 అబోవ్ 1076 అండ్ 500 అబోవ్ 2297 అండ్ 500 అబోవ్ 4384 అండ్ 450 అబోవ్ 7698 అండ్ 400 అబోవ్ 12248. ఒకసారి కంపేర్ చేస్తే ఇప్పుడు మనము 550 మార్క్స్ తీసుకుంటేనే మనకి ఈ యొక్క లాస్ట్ ఇయర్ 550 మార్క్స్కి ఇయర్ 600 మార్క్స్కి ఈక్వల్ మెంబర్స్ ఉన్నారు ఈజీలీ. ఇలా మనం క్రిస్ క్రాస్గా చూసుకున్నప్పుడే మనకు ప్రతి 50 మార్క్స్ దగ్గర 50 ర్యాంక్స్ అదే 50 మార్క్స్ వేరియేషన్ వస్తుంది. ఇంత కట్ ఆఫ్ ఇంక్రీజ్ ఉంటుంది అనేది చెప్తాను. నేను వేరియస్ ఫ్యాక్టర్స్ తీసుకున్నాను. ఈ ఇయర్ ఒకవేళ న్యూ గవర్నమెంట్ కాలేజ్ వస్తే మరియు ఈ యొక్క నాన్ లోకల్ కోటా తెలంగాణ స్టూడెంట్స్కి ఇవ్వట్లేదు, అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో తెలంగాణ స్టూడెంట్స్కి ఇవ్వట్లేదు, ఇవన్నీ తీసుకొని అన్ని తీసుకొని ఈ అనాలిసిస్ చేస్తున్నాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. మనకి గమనించినప్పుడు మోస్ట్లీ ఇయర్ ఈ యొక్క ఓపెన్ కేటగిరీకి ఒక 500 రేంజెస్లో చూసుకుంటే మనకి ఈ యొక్క లాస్ట్ ఇయర్ 450కి దగ్గర మనకి కట్ ఆఫ్ ఉంది. సార్ 450 ఈజ్ ఈక్వల్స్ ఇయర్ 500 నియర్లీ మనకు కనపడుతుంది. క్రిస్ క్రాస్లో 4391 4384 ఆల్మోస్ట్ సిమిలర్గా ఇలా మనం ఇంకా అదర్ కేటగిరీస్ ఒక ఓబీసీలో చూసుకుంటే 450 నుంచి 500 రేంజెస్లో ఉండే ఈ యొక్క ఛాన్సెస్ మోస్ట్లీ కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, ఒక 450 లాస్ట్ ఇయర్ ఈక్వల్ టు ఇయర్ నియర్లీ 500 ఈక్వల్. ఇది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని ర్యాంక్స్ వర్సెస్ మార్క్స్ అనాలిసిస్ 2023కి 2024కి. ఇది క్వాలిఫైడ్ లిస్ట్ అనాలిసిస్, నాట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఏమైనా ఇయర్ కాలేజెస్ ఇంక్రీజ్ అవుతాయా అనే విషయానికి వచ్చినట్లయితే ఈ ఇయర్ ఒకవేళ గవర్నమెంట్ కాలేజెస్ కొన్ని వస్తాయంటున్నారు అండ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా కొన్ని వస్తున్నాయి అంటున్నారు. ఇవన్నీ వస్తే మనకి అరౌండ్ 500+ సీట్స్ ఇంక్రీజ్ అవుతాయి. అన్ని గవర్నమెంట్ అనుకున్న ప్రైవేట్ అన్నీ వస్తే 500+ సీట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంకొకటి సిద్ధార్థలో తెలంగాణ స్టూడెంట్స్కి అరౌండ్ 40 సీట్స్ వరకు ఈ యొక్క కోటాలో ఇస్తారు. ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అయ్యే ఛాన్స్ ఉండే సీట్స్. ఆ సీట్స్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఇవ్వట్లేదు. ఎందుకంటే నాన్ లోకల్ కోటా కూడా తెలంగాణలో తీసేశారు. ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్ చూసుకున్నప్పుడు అరౌండ్ ఒక 240 సీట్స్ వరకు నాన్ లోకల్ సీట్స్ ఉంటే అరౌండ్ 130-140 సీట్స్ వరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తీసుకునేవారు. ఇయర్ ఆ సీట్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఇవన్నీ తెలంగాణ స్టూడెంట్స్ బెనిఫిటే. ఇది చూసుకోవాలి. మనం ఇక్కడ 46 లాస్ అయినప్పటికీ మన తెలంగాణ స్టేట్లో ఉన్న 140 సీట్స్ వరకు బెనిఫిటే. ఇంకా ఇక్కడ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. తెలంగాణ స్టేట్ యొక్క రిజిస్ట్రేషన్ ఈరోజు అంటే August 4th నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి 13th వరకు ఉంది. మీరు అప్లై చేసుకుంది. ఈ యొక్క లొకాలిటీ రూల్స్ కొన్ని మారాయి, దాని గురించి కూడా వీడియో చేస్తాను. నేను కనుక్కొని నాకు తెలిసిన వాళ్ళని, అది కొంచెం వెరైటీగా ఉంది, కొంచెం చాలా రూల్స్ మారాయి, దాని గురించి కూడా వీడియో చేస్తాను. అవన్నీ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకుని. నెక్స్ట్ కట్ ఆఫ్ విషయానికి వచ్చినట్లయితే మా తరపు నుంచి నీట్ మస్తి తరపు నుంచి మా ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఇయర్ 488 నుంచి 493 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక 50 మార్క్స్ వేరియేషన్ వచ్చినప్పటికీ ఈ యొక్క న్యూ కాలేజెస్ మరియు ఈ యొక్క నాన్ లోకల్ కోటా సీట్స్ ఇవ్వకపోవడం వల్ల ఒక 5 to 7 మార్క్స్ యొక్క వేరియేషన్ వచ్చి ఇలా 488 నుంచి 93 మధ్య వచ్చే మేజర్ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ బీసీఏ 425 నుంచి 30 అండ్ బీసీబీ 470 నుంచి 475, బీసీసీ 418 నుంచి 425 అండ్ బీసీడీ 470 నుంచి 475. ఇక బీసీడీ కొంచెం ఇంకా డిక్రీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ యొక్క నాన్ లోకల్ కోటా సీట్స్లో చాలా వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి బీసీడీ స్టూడెంట్స్ చాలామంది నాన్ లోకల్ బీసీడీ సీట్స్ తీసుకునేవారు. ఇయర్ అది కొంచెం డిక్రీస్ అయ్యి ఒక బీసీడీ ఒక 1 or 2 మార్క్స్ డిక్రీస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు మనం అనుకున్న దానికన్నా. ఇది యొక్క
వేరియస్ అనలిటిక్స్ బట్టి ఉండవచ్చు. ఇది కొంచెం బీసీడీ వాళ్ళకి కొంచెం మేలే, ఎందుకంటే నాన్ లోకల్ సీట్స్లో ప్రీవియస్ బీసీడీలో ఉన్న నాన్ లోకల్ సీట్స్ అన్ని ఏయూ రీజన్లో ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న బీసీడీ స్టూడెంట్స్ ఇక్కడ చాలా మంది తీసుకునేవారు, అది ఒక డిసడ్వాంటేజ్గా ఉండేది. నెక్స్ట్ బీసీఈ 472 నుంచి 477, నెక్స్ట్ ఎస్సీ 438 నుంచి 442 అండ్ ఎస్టీ 448 నుంచి 452, మైనారిటీ 465 నుంచి 470. ఇది మనకి ఈ ఇయర్ ఈ రేంజెస్లో కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది 100% ఇలానే వస్తుందా అంటే ఇది మా అనాలిసిస్ని బట్టి మేము వేరియస్ స్టాటిస్టిక్స్ని తీసుకొని మేము చేసిన దాన్ని బట్టి మేము చెప్తున్నాము. ఇక్కడ ఎందుకు చేస్తున్నాం ఈ కట్ ఆఫ్ వీడియోస్ అంటే మెయిన్లీ చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ సీట్ వస్తుందా రాదా అని చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్స్లో కానీ. వాళ్ళకు ఒక ఐడియా మీ మార్క్స్కి ఈ రేంజెస్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేదాన్ని మేము ఒక క్లారిటీగా మేము చెప్పడానికి ఇలా చేస్తున్నాము. ఇది కరెక్ట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ మేము అంచనా వేసినంత వరకు ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ తేడా వచ్చిన ఒక +5 -5 కన్నా ఎక్కువ వేరియేషన్ ఉండకపోవచ్చు. ఇది మా నీట్ మస్తీ తరపు నుంచి మేము తెలంగాణ స్టేట్కి ఇచ్చే కట్ ఆఫ్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ యొక్క రిగార్డింగ్ నీట్ కౌన్సిలింగ్ గురించి బోత్ ఆంధ్ర మరియు తెలంగాణ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నవారు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ని ఒకసారి కామెంట్ చేసినా మేము రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాము. ఇటువంటి లేటెస్ట్ నీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నీట్ మస్తీ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ ద నీట్ కౌన్సిలింగ్. మళ్ళీ చెప్తున్నాను, మీకు డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెడికో మస్తీ అని సెర్చ్ చేస్తే కాంటాక్ట్ అవ్వండి, మీకు ఇన్స్టాంట్గా రిప్లై దొరుకుతుంది అక్కడైతే. ఇంకా ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.